మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తుడరం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేటెస్ట్ గా ఎంపురాన్ తో వచ్చి హిట్ తో పాటు కాంట్రవర్సీలను కూడా పలకరించిన మోహన్ లాల్ ఈసారి హిట్ అందుకున్నాడా? తుడరం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే తెలుగు వర్షన్ ప్రకారం ఒకప్పుడు సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన బెంజ్ అలియాస్ మోహన్ లాల్ ప్రస్తుతం నర్సీపట్నంలో ఒక పాత అంబాసిడర్ నడుపుకుంటూ కొడుకు కూతురు భార్యతో కలిసి హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా వేరే వాళ్ళు చేసిన పనికి తన కార్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. దాంతో తన కార్ దక్కించుకోవడానికి ప్రయత్నించిన మోహన్ లాల్ పోలీసులు చెప్పిన ఒక పని చేయడం వల్ల మరింత కష్టాల్లో పడతాడు. ఈలోగా తన కొడుకు కనిపించకుండా పోతాడు. కేసు పెట్టిన మోహన్ లాల్ ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అప్పుడు మోసపోయా అని తెలుసుకున్న బెంజ్ ఏం చేశాడు? కనిపించకుండా పోయిన బెంజ్ కొడుకు ఏమయ్యాడు? బెంజ్ తన కుటుంబాన్ని రక్షించుకున్నాడా లేదా అనేది మిగతా కథ. మోహన్ లాల్ ఆల్ టైమ్ హిట్ దృశ్యం నుండి స్ఫూర్తి పొందిన ఆయన ఫ్యాన్ తరుణ్ మూర్తి మళ్ళీ అదే ఫ్లేవర్తో ఈ సినిమా చేయాలి అనుకున్నాడు. సినిమాలో చాలా చోట్ల ఆ ఛాయలు కనిపిస్తాయి, కానీ దృశ్యం పూర్తిగా మైండ్ గేమ్. కానీ తుడరం సెటప్లో హీరోని ఒక కామన్ మ్యాన్గా చూపించాడు, కానీ ఎక్కువగా యాక్షన్ మీద వెళ్ళాడు. దృశ్యం ట్విస్ట్లు రివీల్ అయిన చివరి డైలాగ్ వరకు కూర్చోబెడితే ఈ సినిమా ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత పూర్తిగా యాక్షన్ మోడ్లో నడుస్తుంది. అయితే అప్పటి వరకు మోహన్ లాల్లో ఉన్న నటుడిని వాడుకున్నాడు డైరెక్టర్. 2-3 సీన్స్లో మోహన్ లాల్ కళ్లతో నటించడం, హీరోయిజాన్ని ఎక్స్ప్రెషన్స్తో పలికించడం ఆకట్టుకుంటుంది. కానీ ఒక నటుడిగా మోహన్ లాల్కి పూర్తిగా స్కోప్ దొరికిన పాత్రలు విజృంభించాడు అని చెప్పొచ్చు. అయితే బెంచ్ పాత్ర చేసే యాక్షన్ జస్టిఫికేషన్ కోసం అతని ఫ్లాష్ బ్యాక్ పనికొచ్చిన చాలా సీన్స్ కన్వీనియంట్గా రాసుకున్నట్టున్నాయి. అయితే ఫస్ట్ సాగదీతతో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఇక్కడ సామాన్యుడి అసామాన్య పోరాటం ఉంటుంది, కానీ డైరెక్టర్ టాలెంట్ చూపించే మూమెంట్స్ తక్కువే ఉంటాయి. సినిమాలో సస్పెన్స్ కోసం కొంతసేపు డ్యూయల్ ట్రాక్స్ నడిపిన డైరెక్టర్ అదే సస్పెన్స్ మరికొంతసేపు మెయింటైన్ చేసి యాక్షన్ని తగ్గించి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మెయిన్ క్యారెక్టర్కి ఉన్న ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. దాంతో బెంజ్ యాక్షన్ కేవలం యాక్షన్గానే మిగిలింది. ఈ సినిమా టైటిల్ ట్రైలర్స్లో తుడరం అని వేశారు, సినిమాలో తోడరం అని రాశారు. రెండింటిలో ఏది కరెక్ట్ అనే కన్ఫ్యూజన్ ఉన్నా ఆ పదానికి అర్థం ఒకటే, టు బి కంటిన్యూడ్, అంటే తెలుగులో ఇంకా కొనసాగుతుంది అని. దానికి తగ్గట్టే ఈ సినిమా కూడా 2 గంటల 46 నిమిషాల పాటు సాగుతుంది. ఈ నిడివి ఒక 30 నిమిషాలు తగ్గి ఉంటే బాగుండేది. తగ్గించే స్కోప్ కూడా ఉంది. ఇక చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపించిన శోభనకి నటనకి తగ్గ రోల్ పడలేదు. వెటరన్ డైరెక్టర్ భారతీరాజా ఒక అతిథి పాత్రలో కనిపించాడు. ప్రకాష్ వర్మ, బీనుపప్పు అనే మలయాళ నటులకు మాత్రం బెస్ట్ క్యారెక్టర్ పడ్డాయి. మిగతా వాళ్ళంతా కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఓవరాల్గా చూస్తే మోహన్ లాల్లోని నటుడిని పూర్తిగా వాడుకుంటూ అతని ఫ్యాన్ అయిన తరుణ్ మూర్తి తీసిన ఈ క్రైమ్ డ్రామా చూడొచ్చు అనిపిస్తుంది. ఈ సినిమాకి మా రేటింగ్ 2.75/5.